జేపీ న్యూస్కి స్వాగతం. నేడు వెంకటగిరి పట్టణంలోని ముఖ్య వార్తలు. నేడు శ్రీరామదూత హనుమత్ జయంతి సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని పలు దేవాలయాల్లో స్వామివారికి భక్తులు విశేష అభిషేకములు, పూజలు, పలు రకాల సేవలు నిర్వహించారు. ఈరోజు ప్రతి దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువయింది. ఈ రోజున మన వెంకటగిరి పట్టణంలో మన విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘు మరియు వివేకానంద సేవా సమితి తరపున మన వెంకటగిరిలో అద్భుతంగా, అనన్యంగా, అమోఘంగా, అప్రతిహతంగా ఈ యొక్క బైక్ ర్యాలీని మన వెంకటగిరి పుర ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేసినందుకు మన వెంకటగిరి పుర ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకోవడం చాలా ఆనందకరం. ఈ హనుమత్ జయంతిని భారతదేశంలో కాక కొన్ని దేశాలు కూడా, ఇండోనేషియా, సుమత్రా, మలేషియా దేశాలు కూడా ఈ యొక్క హనుమత్ జయంతిని చేసుకుంటున్నారు. శ్రీరాముని యొక్క శిష్యుడైన హనుమంతుని యొక్క ఆశీస్సులు ఈ భారతదేశానికే కాదు, ఈ ప్రపంచం మానవాళికి అందరికీ ఉండాలి. ఎందుకంటే శ్రీ ఆంజనేయ స్వామి అందరికీ ఆదర్శవంతుడు. ఆయన కానీ మనం ఆదర్శంగా తీసుకుంటే అద్భుతంగా మన యొక్క జీవితం అనన్యంగా ఉంటుంది. ఆయన యొక్క సేవల్ని మనం కానీ ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ఆ రాముల వారికి ఎలా ఆయన ప్రియశిష్యుడో, ఆయనకి ఎలా భక్తుడో మనం కూడా అలా ఉంటామని ఈ యొక్క ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన వారందరికీ ప్రతి ఒక్కరికి వెంకటగిరి పట్టణంలోని కాశీపేట నుండి హనుమాన్ జయంతి ఉత్సవాలు విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు వివేకానంద సేవా సమితి సంయుక్త కలయికతో ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో ద్విచక్ర వాహనాలపై హనుమాన్ నామాన్ని ఉచ్చరిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్బి అధ్యక్షుడు అవ్వారు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంజనేయుడు భక్తికి పరాకాష్ట అని అన్నారు. అలాగే ప్రధాన కార్యదర్శి నర్రా రవి మాట్లాడుతూ ప్రతి భక్తుడు భక్తి సేవల్లో ఆంజనేయుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అలాగే ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి, ఆర్ఎస్ఎస్ అండ్ వివేకానంద సేవా సమితి నాయకులు రాజారాం, చోరగుడి రామకృష్ణ, వడ్లమూడి భాస్కర్, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణమును గురించి విశదీకరించారు. ఈరోజు సందర్భంగా భారతీయ యువతలో స్వాభిమానాన్ని రగిలిస్తూ దేశభక్తి, దైవభక్తి అనేటువంటి కోణంలో వివేకానంద సేవా సమితి మరియు విశ్వ హిందూ పరిషత్ పరివార ఆర్గనైజేషన్లు అన్నీ కూడా కలిసి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత ఈ దేశానికి అవసరమని వివేకానందుడు ఏనాడో చెప్పడం జరిగింది. దానికి మనం ఆదర్శ పురుషుడిగా ఆంజనేయ స్వామిని తీసుకుంటూ హనుమాన్ జయంతిని ఉత్సాహంగా యువతలో నింపుతూ దేశభక్తి, దైవభక్తి కేవలం గుళ్ళకెళ్ళి పూజ చేసుకొని స్వప్రయోజనాలు కోరుకోవడం కాదు, దేశ ప్రయోజనాల కోసం యువత పనిచేయాలనేటువంటి ఆ నరేంద్రుడి స్ఫూర్తితో ఈ నరేంద్రుడి టైంలో యువతంతా కూడా కలిసి దేశం కోసం పనిచేయాలనేటువంటి కోణంలో ఈ యాత్ర, శోభాయాత్ర మొదలుపెట్టడం జరిగింది. సనాతన ధర్మంలో ఈ యొక్క పర్వదినాలకి చాలా ప్రశస్తి ఉన్నది. ముఖ్యంగా హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ మన వెంకటగిరి పట్టణంలో జయ హనుమాన్, వీర జయ హనుమాన్ అన్న నినాదాలతో భక్త గ్రంథ కోటి అంతా కూడా నడివీధుల్లో విస్తరించినారు. ముఖ్యంగా భక్తుడికి, భగవంతుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో భక్తుడే చివర మరి గెలుపొందుతాడు అన్నటువంటి దానికి ప్రథమ తార్కాణంగా మన యొక్క శ్రీ హనుమంతుడు మన పురాణాల్లో గోచరిస్తాడు. శ్రీరామచంద్రుడిని ఒక ఆట ఆడించి ఆ రామచంద్రునికి వశమైనటువంటి మహనీయుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నటువంటి ఆ మంత్రాన్ని ప్రతి ఒక్క భక్తుడు నిరంతరం తప్పిస్తే ఈ జన్మలో తప్పకుండా ధరిస్తాడన్నటువంటి వాక్యాన్ని మనం ఉద్ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈరోజు హనుమత్ జయంతి నాడు ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా నిర్వహించుకున్నదానికి సభాముఖంగా హిందూ సోదరులకి, హిందూ బంధువులకి ప్రణామాలు సమర్పించుకుంటూ జై హనుమాన్. మరియు వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క స్కూటర్ ర్యాలీ, ఈ హనుమత్ జయంతి సందర్భంగా జరిగినటువంటి స్కూటర్ ర్యాలీని